నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా ఉంటామన్న రేవంత్ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ వేస్తామని వెల్లడి హైదరాబాద్లో హాలీవుడ్ సినిమాలు చిత్రీకరించాలని సీఎం ఆకాంక్ష తెలుగు పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామన్న ప్రముఖులు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుతో ఉద్రిక్తత పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో బెయిలిచ్చిన నాంపల్లి కోర్టు విశాఖ నెల్లూరు జిల్లాల్లో నూతన పరిశ్రమలు సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల సంసిద్ధత సునామీ వచ్చి 20 ఏళ్లు పూర్తయిన వేళ విశాఖ తీరంలో మత్స్యకారుల పూజలు తమిళనాడు తీర ప్రాంతాల్లో ప్రజల ప్రార్థనలు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకమన్న ప్రధాని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచన కేంద్రం వైఖరి వల్లే ఈసీ నిష్పాక్షికతపై సందేహాలు రాజ్యాంగ సంస్థల్ని మోదీ సర్కారు నియంత్రిస్తోందని ఖర్గే ఆరోపణ తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించిన ఆయన సినీ పరిశ్రమ కూడా సామాజిక బాధ్యతతో తెలంగాణ అభివృద్ధి ప్రజా చైతన్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. చట్టాలను అమలు చేసే బాధ్యత సీఎంగా తనపై ఉంటుందన్న రేవంత్ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని స్పష్టం చేశారు. సీఎంతో భేటీపై హర్షం వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ హబ్గా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సినీ ప్రముఖులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ భేటీకి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సి కళ్యాణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, వీరశంకర్, మెహర్ రమేష్, నటులు నాగార్జున, వెంకటేష్, నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, కళ్యాణ్ రామ్, నితిన్, కిరణ్ అబ్బవరం తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించిన సీఎం ఐటీ, ఫార్మాలాగే సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వానికి చాలా ముఖ్యమని తెలిపారు. సినిమాలకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చిందని, కొన్నేళ్లుగా సినిమా రంగానికి పురస్కారాలు లేనందున గద్దర్ అవార్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఏడాదిలో 8 సినిమాలకు టికెట్ల పెంపు, ఇతర సాయంపై ప్రభుత్వం ప్రత్యేక జీవోలు ఇచ్చిందని చెప్పారు. పుష్ప సినిమా కోసం పోలీస్ గ్రౌండ్ ఇచ్చినట్లు సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వానికి పరిశ్రమకు వారధిగా ఉండేందుకు ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజును నియమించినట్లు పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్త బ్రాండ్ ఏర్పడే దిశలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎంతో భేటీపై హర్షం వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు పరిశ్రమ అభివృద్ధి పట్ల సీఎం విజన్ అద్భుతంగా ఉందన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందనేది అపోహ మాత్రమేనని చెప్పారు. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్. సో సీఎం గారి విజన్ తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. రెండో పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసి హైదరాబాద్ కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్ కి ఎఫ్డీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. వేర్వేరు సినీ పరిశ్రమలను ఆకర్షించేందుకు హైదరాబాద్ లో భారీ సదస్సు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనలోని బాధితుడు శ్రీతేజ్ మాదిరిగానే గురుకులాల్లో చనిపోయిన పిల్లల కుటుంబాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమంటున్న రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో మౌనం ఎందుకని నిలదీశారు. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను హరీష్ రావు పరామర్శించారు. బాలుడు త్వరగా కోలుకునేలా వైద్య సహాయం అందించాలని డాక్టర్లను కోరారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీష్ హామీ ఇచ్చారు.
సినిమా పరిశ్రమను ఆదుకోవాల్సిన సీఎం నటులను భయపెట్టి మచ్చిక చేసుకోవడం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా, ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా. యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజ్ను ఒక మంత్రి గారు వచ్చి ఎందుకు పరామర్శించలేదు? 12 రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించింది. మరి 12 రోజులు ఎందుకు స్పందించలేదు? శ్రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అంతే ముఖ్యం కదా. గురుకులాల్లో 50 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రి పోయి పరామర్శించలే. దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక్కరోజు పరామర్శించలేదు. ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు? మరి ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కదా. ఆ తల్లిదండ్రులకు కూడా కడుపు కోతనే కదా. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్కు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకుముందు పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య ఆయన అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసులో నోటీసులు ఇవ్వడానికి వెస్ట్ మారేడుపల్లిలోని ఎర్రోళ్ల నివాసానికి పోలీసులు వచ్చారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కానందున ఆయన్ను స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోగా వారిని చెదరగొట్టిన పోలీసులు మాసప్ ట్యాంక్ స్టేషన్కు తరలించారు. తర్వాత ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. పోలీసులకు విచారణలో సహకరించాలని స్పష్టం చేసింది. బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేసిన ఎర్రోళ్ల కోర్టు నిర్ణయంతో ప్రభుత్వం ఓడినట్టయిందన్నారు. అక్రమ కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం పైన ధర్మం గెలిచింది, అధర్మం ఓడింది. చట్టాలపైన మాకు గౌరవం ఉంది. కోర్టు నిబంధనలను తప్పకుండా పాటిస్తాం. నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కామారెడ్డి జిల్లాలో 3 అనుమానితంగా మృతి చెందిన ఘటనలో బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ మృతదేహం లభ్యమైంది. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో గత అర్ధరాత్రి బీబీపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ శృతి, సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. తెల్లవారుజామున 3 గంటల వరకు ఎస్ఐ మృతదేహం కోసం గాలించగా దొరకలేదు. ఈ ఉదయం మళ్లీ గాలింపులు చేపట్టగా ఆయన మృతదేహం లభ్యమైంది. ఈ 3 నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆచూకీ లేకపోవడంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు కానిస్టేబుల్ శృతి సెల్తో పాటు బీబీపేటకు చెందిన నిఖిల్ సెల్ కూడా దొరికింది. బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్కు చెందిన కారు, పాదరక్షలు, నిఖిల్ పాదరక్షలు కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించడంతో నిన్న రాత్రి శృతి, నిఖిల్, ఉదయం సాయికుమార్ మృతదేహాలు లభ్యమయ్యాయి. 3 మృతదేహాల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. విచారణ జరిపిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. విశాఖ, నెల్లూరు జిల్లాల్లో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు సుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్లో సీఎం చంద్రబాబు నివాసంలో పలువురు పారిశ్రామికవేత్తలు భేటీ అయ్యారు. మెడిటాప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మితేష్ పటేల్, ఎఫ్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఎఫ్సీ పటేల్, మాలిక్యూర్ కాటలిస్ట్ కంపెనీ సీఈఓ వెంకట బలగాని, డైరెక్టర్ డాక్టర్ భరతలక్ష్మి సీఎంతో సమావేశమై పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. కంపెనీల కార్యకలాపాలు, స్థానికంగా లభించే ఉపాధి వివరాల్ని వారు చంద్రబాబుకు వివరించారు. ఈ మేరకు విశాఖ, నెల్లూరు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వ్యాపార సంస్థల ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుపై ధర్నాలు చేస్తామంటున్న వైసీపీ అధినేత జగన్ పిలుపు తుగ్లక్ చర్యల్లో మరో మైలురాయి అని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తాను పెంచిన విద్యుత్ ఛార్జీలపై తానే ధర్నాకు పిలుపునివ్వడం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. మోపిన విద్యుత్ భారానికి ప్రజలు జగన్ ఇంటి ముందు ధర్నా చేయాల్సి ఉండగా ఆయన కలెక్టరేట్లలో ధర్నాకు పిలుపునివ్వడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రజల్ని మోసం చేసి ఒకసారి అందలమెక్కినట్లు ప్రతిసారి చేయలేవనే వాస్తవాన్ని జగన్ గుర్తించాలని హితవు పలికారు. పదవి నుంచి దిగిపోయే ముందు కూడా ప్రజలపై విద్యుత్ భారం మోపాలని ఈఆర్సీకి సిఫారసు చేసిన జగన్ వైఖరిని ప్రజలు గుర్తించారని అన్నారు. ఏపీలో ట్రూఅప్ ఛార్జీల భారం ఖచ్చితంగా జగన్ పాపమేనన్న గొట్టిపాటి సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థుల్ని ఓడించడానికి పనిచేసిన వైసీపీ నేతల్ని బీజేపీలో చేర్చుకోవడం సరికాదని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అభిప్రాయపడ్డారు. కనీసం స్థానిక ఎమ్మెల్యేకు తెలియచేయకుండా నర్సీపట్నంలో పురంధేశ్వరి కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించడం తగదన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. పురంధేశ్వరి వ్యతిరేకుల్ని తాము చేర్చుకుంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కూటమిగా ఉన్నప్పుడు సమన్వయం, పరస్పర గౌరవం ముఖ్యమని విజయ్ సూచించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో మాజీ సీఎం జగన్ నిర్వహించిన ప్రజా దర్బార్లో తోపులాట చోటు చేసుకుంది. 3వ రోజు పర్యటనలో భాగంగా జగన్ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. జగన్ రావడానికి ముందే పెద్ద సంఖ్యలో క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ప్రజలు జగన్ రాగానే ఒక్క ఉదుటున లోపలికి వెళ్లడానికి దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడం తోపులాటకు దారితీసింది. ఈ సమయానికి తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులు వారిని నియంత్రించలేకపోవడంతో కార్యాలయం అద్దాలు పగిలాయి.
గత్యంతరం లేని పరిస్థితిలో పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్కడి వారిని చెదరగొట్టారు. 2004 ఏడాది హిందూ మహాసముద్రంలో సంభవించిన మహా సునామీకి 20 ఏళ్లు పూర్తయిన వేళ అప్పుడు మరణించిన వారికి వారి బంధుమిత్రులు నివాళులర్పించారు. సునామీతో గడగడలాడిన భారత్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్, మాల్దీవుల్లోని తీరాల్లో మృతుల బంధువులు, అధికారులు నివాళులర్పించారు. చెన్నై మెరీనా బీచ్ వద్ద వందలాది మంది తమ ఆప్తుల స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు. సముద్రుడికి పాలు, పూలు, పళ్లను సమర్పించి ప్రార్థనలు చేశారు. మత్స్యకార కుటుంబాలకు చెందిన మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఆ మహాప్రళయంలో భారత తీరంలో 10,749 మంది చనిపోగా ఒక్క తమిళనాడులోనే 7,000 మంది ప్రాణాలు కోల్పోయారు. సునామీ ధాటికి 170,000 మంది చనిపోయిన ఇండోనేషియా తీర ప్రాంత ప్రావిన్సుల్లో నిర్మించిన సమాధుల వద్ద ప్రజలు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా ప్రార్థనలు చేశారు. సునామీ ధాటికి 35,000 మంది చనిపోయిన శ్రీలంక తూర్పు, దక్షిణ తీర ప్రాంతాల్లో ప్రజలు, మృతుల బంధువులు తమ వారిని గుర్తు చేసుకుని విలపించారు. 8,000 మంది చనిపోయిన థాయిలాండ్లో ఫాంగ్ ఎన్జీఏ ప్రావిన్స్ తీర ప్రాంతంలో నివాళులర్పించారు. సునామీ వచ్చి 20 ఏళ్లు పూర్తయిన వేళ విశాఖ పెద్ద జాలరుపేట వద్ద సముద్ర తీరంలో మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పూజకు హాజరయ్యారు. సముద్రంలో పాలు, పసుపు, నీళ్లు పోసి గంగమ్మకు దండాలు పెట్టి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. సునామీ వచ్చిపోయినప్పటి నుంచి ప్రతి ఏడాది సముద్ర తీరంలో పూజలు చేస్తున్నట్లు మహిళలు తెలిపారు. చేపల వేటకు వెళ్లిన వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని, వేట బాగా సాగాలని గంగమ్మకు పూజలు చేస్తున్నట్టు తెలిపారు. విపత్తులు ముందే గుర్తించి ప్రాణనష్టం తగ్గించేలా కేంద్రం విస్తృత కృషి చేస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. హైదరాబాద్ ప్రగతినగర్లోని జాతీయ సముద్ర జలాల సమాచార సేవా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సునామీ వచ్చి 20 ఏళ్ల సందర్భంగా భవిష్యత్తు ప్రణాళికలపై శాస్త్రవేత్తలతో చర్చలు జరిపారు. సంస్థలో జరుగుతున్న పరిశోధనల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సునామీల్ని గుర్తించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. సునామీ కోస్తా తీరానికి భారీ నష్టాన్ని కలిగించిందన్నారు. ఆనాటి విపత్తు వల్ల జీవ వైవిధ్య వ్యవస్థ కూడా దెబ్బతిందని జితేంద్ర సింగ్ అన్నారు. యునెస్కో సహకారంతో హిందూ మహాసముద్రం పరిధిలోని దేశాలతో కలిసి పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. Our responsibility is try to scientifically analyze it. We would have to look into those resources which were either not explored or remain underexplored. And one of the richest unexplored resources for us in India is the ocean resource, the marine resource, 7,500 long kilometer coastal area. And we have gone beyond that also, engaging in international collaborations with UNESCO. Ultimate goal of every scientific endeavor is to bring ease of living. Of course, the safety of living we are planning, but the ease of living. Then, of course, the 24 communities being recognized not only for tsunami, but also for fisheries and various other aspects. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్లోని అన్ని పోర్టుల వద్ద 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. 2 రోజుల పాటు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వచ్చే 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండగా కలెక్టర్ జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాయలసీమలో కొన్ని చోట్ల ఇవాళ మోస్తరు వానలు పడగా రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో జికా వైరస్ లేదని అధికారులు తేల్చి చెప్పారు. వారం రోజుల క్రితం 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతన్ని చెన్నైకి తరలించారు. జికా వైరస్ కలకలంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జీజీహెచ్ వైద్య బృందాలు వెంకటాపురానికి వెళ్లి ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షల్ని నిర్వహించారు. జికా లక్షణాలు కనిపించిన బాలుడు సహా మరో 21 మంది రక్త నమూనాలు పూణే ల్యాబ్కు పంపి పరీక్షలు చేయించారు. బాలుడు సహా మొత్తం 22 మందికి నెగిటివ్ వచ్చినట్టు పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడించగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. జంట నగరాల్లో ట్రాఫిక్ చలనాలకు డిస్కౌంట్ పద్ధతిలో చెల్లించవచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పెండింగ్ ఈ చలనాలపై ఎలాంటి డిస్కౌంట్ లేదని విశ్వప్రసాద్ తేల్చి చెప్పారు. ఏదైనా డిస్కౌంట్ ఇస్తే అందుకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని పోలీసు వెబ్సైట్ echallan.tspolice.gov.in లోనే పొందుపరుస్తామన్నారు. అందులో వస్తేనే డిస్కౌంట్లపై నమ్మాలని సూచించారు. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షపై పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించవద్దని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఫలితాలను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఖమ్మంలో పాత కలెక్టరేట్ నుంచి భక్తరామదాసు కళాక్షేత్రం వరకు సిపిఐ కార్యకర్తలు భారీ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులకు సన్మానం చేశారు. హైదరాబాద్ ఏఐటీయూసీ భవన్ నుంచి మగ్దూం భవన్ వరకు సిపిఐ శ్రేణులు ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించారు. తర్వాత మగ్దూం భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 30న నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఖమ్మంలో ముగింపు ఉత్సవాలు ఉంటాయని వెల్లడించారు. మరోవైపు గుంటూరులో సిపిఐ శతవార్షికోత్సవంలో భాగంగా భారీ ర్యాలీ తీశారు. తర్వాత బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు హాజరైన సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అధికారంలోకి రాకపోయినా కోట్లాది ప్రజల తరపున పోరాటం చేసిన ఘనత సిపిఐ పార్టీదేనని కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోనూ సిపిఐ శ్రేణులు ఎర్ర జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో యువత పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లో నైపుణ్యం సాధించాలని సూచించారు. వీర్బల్ దివస్ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలోనూ మార్పులు తీసుకొస్తున్నట్లు వివరించారు. యువతను కేంద్రం చేసుకుని అనేక పథకాలను తీసుకొచ్చినట్లు ప్రధాని మోదీ వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బల్ పురస్కార గ్రహీతలతో మోదీ ముచ్చటించారు. 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 17 మంది విద్యార్థులు వివిధ రంగాల్లో కనబరిచిన అసమాన ప్రతిభకు గాను ఈ పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై సందేహాలు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి 100 ఏళ్లు పూర్తయిన వేళ ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన వర్కింగ్ కమిటీ కర్ణాటక బెళగావిలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీని ఉద్దేశించి మాట్లాడిన ఖర్గే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడినప్పటికీ ప్రధాని మోదీ తప్పును అంగీకరించే స్థితిలో లేరని విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత గౌరవం కోసం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రాజ్యాంగ సంస్థల్ని సైతం మోదీ సర్కారు నియంత్రిస్తోందని ఆరోపించిన ఖర్గే అందుకు ఎన్నికల సంఘమే ఉదాహరణ అని పేర్కొన్నారు. మోదీ సర్కారు వైఖరి కారణంగా ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని ఆరోపించారు. ఓటరు జాబితాలో పేర్లు ఇష్టారీతను తొలగించడం, చేర్చడం, పోలింగ్ శాతం ఒక్కసారిగా పెంచడం వంటి అనేక ప్రశ్నలకు ఈసీ సంతృప్తికరమైన సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. 2025లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడతామన్న ఖర్గే పార్టీ పరంగా ఖాళీల్ని భర్తీ చేస్తామన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారిని గుర్తిస్తామన్నారు. ఈ భేటీని ఉద్దేశించి సందేశం పంపిన మాజీ అధినేత్రి సోనియా గాంధీ మహాత్మాగాంధీ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు మహాత్ముడి వారసత్వం, సిద్ధాంతాలను ప్రమాదంలో పడేశారని ఆరోపించారు. వాటిని పరిరక్షించేందుకు కాంగ్రెస్ శ్రేణులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 2026-27 వరకు అమలు చేసే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకునే విధంగా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎస్లను ఆదేశించారు. ఢిల్లీ నుంచి వివిధ ప్రధాన నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం, మినరల్ బ్లాకుల వేలం, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలుపై సీఎస్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదించిన ఈ పథకాన్ని 75,021 కోట్ల రూపాయల వ్యయంతో 3 ఏళ్లు అమలు చేస్తున్నట్టు ప్రధాని వివరించారు. ఈ పథకం కింద డిస్కంలో తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రధాని సీఎస్లను ఆదేశించారు. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం కూలిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోగా ఈ ఘటనకు పక్షి విమానాన్ని ఢీకొనడమే కారణమని రష్యా ఏవియేషన్ చెబుతూ ఉండగా విమానం కూలిన దృశ్యాలను చూసిన నెటిజన్లు కుట్రకోణం ఉందని ఆరోపిస్తున్నారు. ప్రమాదం తర్వాత 2గా విరిగిపోయిన విమానంపై కాల్పుల ఆనవాళ్లు కనిపించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు జరగటమే అందుకు కారణమని చెబుతున్నారు. ఆ విమానాన్ని ఉక్రెయిన్కు చెందిన డ్రోన్గా భావించడం వల్లే రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్లు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్ని రష్యా తిప్పికొడుతున్న సమయంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని కొన్ని మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి. కొన్ని చిత్రాల్లో విమానం ఉపరితలంపై బుల్లెట్ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించాయి. అయితే ఈ కథనాలపై కజకిస్తాన్ డిప్యూటీ ప్రధాని స్పందించలేదు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలోని రాజ్యలక్ష్మి గ్యాస్ కంపెనీ సమీపంలో చెత్తకుండీలో గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును వదిలి వెళ్లారు. చెత్తకుండీలో శిశువు కేకలు విని అక్కడ వెతికిన స్థానికులు ఆడ శిశువును గుర్తించారు. ఒంటిపై చీమలు పురుగులు పట్టి ఉన్న శిశువును వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ తీసుకెళ్లినట్టు నందిగామ ఐసీడీఎస్ సిపిటిఓ భాగ్యరేణుక తెలిపారు. ఆమె చేసిన ఫిర్యాదుపై చెత్తకుండీలో ఆడ శిశువును ఎవరు పడేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి మత్తుకు బానిసైన యువత పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. విజయవాడ జక్కంపొడి కాలనీ సమీపంలో గంజాయి మత్తులో యువకుడు బ్లేడ్తో తనను తాను కోసేసుకున్నాడు. ప్రధాన రహదారి పక్కన రక్తం అడుగులో పడి ఉన్న అతన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన యువకుడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించిన పోలీసులు అతడు జక్కంపూడి కాలనీకి చెందిన శివ చైతన్యగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే మత్తులో బ్లేడుతో కోసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. విదేశీ సంస్థాగత మదుపర్లు లాభాల స్వీకరణకు కొనసాగిస్తున్నప్పటికీ ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు పెద్దగా లాభనష్టాలు లేకుండా ముగిశాయి. గత సెషన్లో 67 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ క్రితం సెషన్ ముగింపు వద్దే స్థిరపడింది. ఉదయం క్రితం ముగింపు అయిన 78,472 పాయింట్ల కంటే 85 పాయింట్ల ఎగువన 78,557 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 78,898 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా ఒక దశలో 78,173 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు కోలుకుని 78,472 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం 22 పాయింట్లు పెరిగి 23,750 పాయింట్ల వద్ద ముగిసింది.